Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నిత్యం అసెంబ్లీలో జగన్ మీరు విన్నది నిజమే. వైసీపీ ఏపీ అసెంబ్లీకి దూరం పాటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. 2024 ఎన్నికల తరువాత వైసీపీ అసెంబ్లీ సమావేశాలకైతే హాజరవడం లేదు. జగన్ ఆయన ఎమ్మెల్యేలు 2 సార్లు మాత్రం హాజరయ్యారు. అది బడ్జెట్ సెషన్కి ముందు గవర్నర్ చేసే ప్రసంగానికి మాత్రమే. ఇక ఏపీ అసెంబ్లీ గత ఏడాది 4 సార్లు జరిగింది. ఈసారి ఆర్థిక సంవత్సరంలో తొలిసారి భేటీ అయింది. వర్షాకాల సమావేశాలతో 8 రోజుల పాటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు వైసీపీ యథాప్రకారం దూరంగానే ఉండిపోయింది. అయితే అసెంబ్లీలో జగన్ అంటూ వార్తలు మాత్రం వస్తున్నాయి. అసెంబ్లీలో ఏ ఇష్యూ మీద చర్చ జరిగినా గత ప్రభుత్వం అంటూ అంతా మాట్లాడుతున్నారు. అదే సమయంలో జగన్ మీద నేరుగానే విమర్శలు చేస్తున్నారు. అది వ్యవసాయం కావచ్చు, జల వనరులు కావచ్చు, సంక్షేమం కావచ్చు, లా అండ్ ఆర్డర్ కావచ్చు, సినీ పరిశ్రమ అభివృద్ధి కావచ్చు, టూరిజం కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్, తల్లికి వందనం, మెగా డిఎస్సి, ఇలా ఏ అంశం మీద మాట్లాడినా జగన్నే నేరుగా నిందిస్తున్నారు. ఒక విధంగా జగన్ సభలో విపక్షం సీటులో ఆసీనులు అయి ఉన్నారనుకునే ఈ విధంగా మాట్లాడుతున్నారు అనిపిస్తోంది అంటున్నారు. శాసన మండలిలో ఇదే విషయం మీద లీడర్ ఆఫ్ అపోజిషన్ అయిన బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అని మమ్మల్ని ఎంతసేపు విమర్శిస్తారు? మీరు అధికారంలోకి వచ్చి ఏకంగా 16 నెలలు అయింది కదా. ప్రభుత్వం చేసేది చెప్పుకోవాలి కానీ ప్రతిదాని మీద జగన్ని, వైసీపీని విమర్శించడం దేనికని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విపక్షంగా ఆయన తమ వైపు నుండి డిఫెండ్ చేసుకున్నా అధికార పక్షం మాత్రం అదే వైఖరి కొనసాగిస్తోందని అంటున్నారు. రాజకీయాలలో ఒకరి మీద పదే పదే విమర్శలు చేస్తే అది వారికే సానుభూతి తెచ్చిపెడుతుంది అన్నది గతంలో రుజువైన విషయం. వైసీపీ అధినేతను పట్టుకుని సైకో అని, మూర్ఖుడు అని, నేరస్తుడని ఇలా తమకు తోచిన విధంగా సభ్యులు మాట్లాడడం వల్ల జగన్ మీదనే ఫోకస్ జనాలకు ఎక్కువగా వెళుతుందని అంటున్నారు. అంతేకాదు ఆయనకు మరో విధంగా ఇది సింపతి యాంగిల్లో ప్లస్ అయ్యేలా ఉంటుందని అంటున్నారు. కానీ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అధికార పక్షం వైపు నుంచి ఇదే విషయం ఎక్కువగా మాట్లాడుతున్నారు. దానికి కారణం పెద్దల గుడ్ లుక్స్లో పడడానికేనా అన్న చర్చ కూడా ఉంది. తాము అసెంబ్లీకి వస్తే మాట్లాడేందుకు కనీసం మైక్ ఇవ్వరని జగన్ తరచూ చెబుతున్నారు. తాము మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వకపోతే సభకు వచ్చిన ఏం లాభమని ఆయన అంటున్నారు. ఇప్పుడు చూస్తూ ఉంటే జగన్ లేకపోయినా ఆయన మీద విరుచుకుపడుతూ విమర్శలు చేస్తున్న వారు తీరా ఆయనే సభలోకి వచ్చి ఎదురుగా కనబడితే ఇంతకు మరెన్ని విమర్శలు చేస్తారో అన్నది కామన్ మ్యాన్ మనసులో భావం ఏర్పడేలా చేస్తున్నారా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా కూటమి పాలన మీద, తాము చేసిన అభివృద్ధి మీద ఎంతసేపు అయినా చెప్పుకోవచ్చు. కానీ సింగిల్ పాయింట్ అజెండా మాదిరిగా ప్రత్యర్థిని తలుస్తూ విమర్శిస్తూ పోతే జనాల మూడ్ ఎలా రియాక్ట్ అవుతుంది అన్నది కూడా ఆలోచించాలి అని అంటున్నారు. అంతేకాదు ప్రజలు గత 5 ఏళ్ల వైసీపీ తప్పులకు దారుణంగా శిక్షించేశారు. అయినా మేము వైసీపీ బాధితులమని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉందని అంటున్నారు.